హలో మేడం బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో అన్న ఒక ప్రాక్టికల్ వీడియోని తీసుకొని మేము ముందుకు వస్తున్నాడు. అంటే మనకి అందరికీ సూపర్ బైక్స్ ఇష్టం, మనందరం సూపర్ బైక్స్, స్పోర్ట్ బైక్స్ ఓన్ చేయాలనుకుంటాము, ఎంజాయ్ చేయాలనుకుంటాం. కానీ ఇంట్లో ఇల్లు నడవాలంటే ఒక ఫ్యామిలీ మ్యాన్కి ఆర్ ఫర్ ఎనీ పర్సన్ ఫర్ దాట్ మ్యాటర్, ఒక కాలేజ్ స్టూడెంట్ కూడా ఆయన లైఫ్ హ్యాపీగా గడవాలంటే పెట్రోల్ పోయించుకోవడానికి డబ్బులు మిగిలాలి. దానికి ఒక ఫ్యూయల్ ఎఫిషియెంట్ బైక్ కావాలి. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పెట్రోల్ ధరలు ఒక రేంజ్లో డ్యాన్స్ ఆడుతున్న టైంలో మనకి ఒక ఫ్యూయల్ ఎఫిషియెంట్ అట్ ద సేమ్ టైం టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ అండ్ ఒక మంచి పికప్ ఆఫర్ చేసే బైక్ మనకి అవసరం అనమాట డైలీ కమ్యూట్స్కి. దానికి సరైన ఆప్షన్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఏ బైక్ కాదు కానీ టీవీఎస్ వాళ్ళు లాంచ్ చేసిన రైడర్ 125. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఈరోజు టీవీఎస్ రైడర్ 125 ఎందుకు ఒక సెన్సిబుల్ 125cc మెషిన్గా ముందుకు వస్తుంది, దీనికి ఆల్మోస్ట్ 5 పాయింట్స్ నేను మీకు హైలైట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పవర్, పికప్ అండ్ మైలేజ్. సో పికప్ ఉంటే మైలేజ్ ఉండదు, మైలేజ్ ఉంటే పికప్ ఉండదు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే పెట్రోల్ బర్న్ అవ్వాలంటే, పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యూయల్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఎన్హాన్స్ చేయబడాలి. సో దాంట్లో మనకి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తేనే మనకి మజా వస్తుంది, అప్పుడే మనకి ఆ కిక్ అనేది వస్తుంది. కానీ ఆ ప్రొసీజర్లో మనం మైలేజ్ వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే ఫార్ములానే బ్లాక్ బస్టర్ ఫార్ములా. సో ఇటువంటి ఒక బ్లాక్ బస్టర్ ఫార్ములా మనకి టీవీఎస్ వాళ్ళు తీసుకొచ్చింది హైలైట్ అనమాట. అది 125cc కేటగిరీలో కాలేజ్ స్టూడెంట్గా కూడా చూస్తే స్టైలిష్గా ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓన్ పాకెట్ మనీతో మెయింటైన్ చేయగలిగే ఒక మోటార్ సైకిల్ రైడర్ 125. అట్ ద సేమ్ టైం ఒక డిజిటల్ ఇండియన్కి కావాల్సిన ప్రతి టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ దీంట్లో ప్యాక్ చేయబడ్డాయి. అసలు కనీ విని ఎరుగని ఫీచర్స్, కలర్ టీఎఫ్టీ లాంటి, అంటే ఫుల్ కలర్ టీఎఫ్టీ స్పీడో కన్సోల్ ఏదైతే మనకి R3 MT-03 6 లక్షల బండ్లో కూడా అవైలబుల్ లేదో. నేను నిన్ననే నింజా 500 రివ్యూ చేశాను. ఆ నింజా 500 6 లక్షల బండి, దాంట్లో కూడా LCD కన్సోల్ ఇచ్చారు, కానీ దీంట్లో ఫుల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చారు. సో అది హైలైట్ అనమాట. అటువంటి చాలా మంచి ఫీచర్స్ కలిగిన బండి రైడర్ 125. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంజిన్ గురించి చూద్దాం. ప్రతి ఒక్క బైక్లో హైలైట్ అనేది ఇంజిన్. సో దీంట్లో 3 వాల్వ్ ఇంజిన్ ఆఫర్ చేశారు. 125cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ కమ్ ఆయిల్ కూల్డ్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. పవర్ 11.2 bhp, టార్క్ ఏమో 11.2 Nm. సో ఇటువంటి పవర్, టార్క్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లాట్ టార్క్ కర్వ్ అంటారు. ఆ ఫ్లాట్ టార్క్ కర్వ్ ఏంటంటే ప్రతి గేర్లో మీకు అసలు ఇమ్మీడియట్ పికప్ అందిస్తుంది బండి, ఇమ్మీడియట్ యాక్సిలరేషన్, ఆ ఓవర్టేకింగ్ పవర్ మీకు లభిస్తుంది. సో అది ఇట్ విల్ కీప్ యువర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయబుల్ అనమాట. అంటే ఎంజాయబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ పొందుకుంటారు, ప్లెజరబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ పొందుకుంటారు, అండ్ ఒక స్పోర్ట్ బైక్ నడిపించే ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఆ ఓవర్టేకింగ్ పవర్ ప్రతి గేర్లో మీకు లభిస్తుంది కాబట్టి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే వేరే కాంపిటీషన్తో 125cc క్లాస్లో ఉన్న వేరే బైక్స్తో పోల్చుకుంటే బెస్ట్ ఇన్ క్లాస్ టార్క్ 11.2 Nm వేరే ఏ బైక్ కూడా ప్రొడ్యూస్ చేస్తలేదు. సో అది హైలైట్ అనమాట. అండ్ 3 వాల్వ్ ఇంజిన్ ఆఫర్ చేయడం వల్ల మనకి ఇంజిన్ స్ట్రెయిన్ కాదు. మీరు నార్మల్గా మెల్లిగా నడిపించుకుంటే మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది, అండ్ మీరు చక్కగా నడిపించుకుంటే నాకు అనిపిస్తుంది ఈజీగా 60 వరకు మీరు రీచ్ అవ్వచ్చు. సరైన గేర్లో, సరైన స్పీడ్లో మీరు బండి నడిపించినట్లయితే, సరైన ఆర్పిఎంలో గేర్ చేంజ్ చేసినట్లయితే. అట్ ద సేమ్ టైం మనకి 3 వాల్వ్ ఇంజిన్
మీరు బండిని మొత్తం స్పోర్టీ విధంగా నడిపించినట్లయినా మీకు హయ్యర్ ఆర్పిఎంలో తీసుకెళ్ళి ఓవర్టేక్ చేయాలనుకున్నా మీరు ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వదు, ఎందుకంటే 3 వాల్వ్ ఇంజిన్ ఇక్కడ ఆఫర్ చేయబడింది కాబట్టి. డిజైన్ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే మనకి ఫ్రంట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఇటువంటి ఒక స్పోర్టీ లుక్ ఉన్న బైక్ అసలు 125cc బైక్ లెక్కనే లేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 150cc బైక్ లెక్క కనిపిస్తుంది. అండ్ నడిపించేటప్పుడు కూడా మీకు ఆ భరోసా అనేది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుందంటే మీరు ఒక హయ్యర్ సెగ్మెంట్ బైక్ నడిపిస్తున్నట్టు ఫీల్ వస్తుంది, కానీ మీరు ఒక 150cc బైక్ నడిపించే ఫీల్ అస్సలు రాదు. సో అది ఫస్ట్ లుక్స్ అనేది హైలైట్ లుక్స్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ లుక్స్ అనేది ఈ డిఆర్ఎల్ ఎల్ఈడి లైటింగ్తో పాటు వస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ టీవీఎస్ లోగో చాలా చక్కగా అల్యూమినియం ఫినిష్తో పాటు ఇవ్వబడింది. ఇంటెలిగో టెక్నాలజీ, అంటే మనకి స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఏదైతే ఉందో బండి స్టాల్ అవ్వగానే వితిన్ ఫ్యూ సెకండ్స్ ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మీరు క్లచ్ పట్టుకుంటే థ్రాటిల్ కొంచెం అప్ డౌన్ చేయగానే బండి స్టార్ట్ అయిపోతుంది. సో దానివల్ల మీకు ప్రతి డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు అ గ్రీనర్ అండ్ క్లీనర్ ఎన్వైర్న్మెంట్. వెనకాల మనకి 100/90 టైర్ ఆఫర్ చేశారు. మోర్ దెన్ సఫిషియంట్ అండి ఫర్ సిటీ యూసేజ్. అండ్ చాలా మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తుంది ఈవెన్ ఆన్ వెట్ సర్ఫేసెస్. బ్రేక్స్ కూడా మనకి డిస్క్ బ్రేక్ ఆఫర్ చేశారు, పెట్రోల్ డిస్క్ ఫ్రంట్. అండ్ మనకి సింక్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. ఏబిఎస్ దీంట్లో లేదు. సో సింక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏంటంటే మీరు వెనకాల బ్రేక్ ప్రెస్ చేసినా మీకు ఈ ఫ్రంట్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను వెనకాల బ్రేక్ ప్రెస్ చేస్తున్నాను, మీరు ఇక్కడ గమనించండి, చూడండి ఫ్రంట్ బ్రేక్ ఎలా ఎంగేజ్ అవుతుందో. సో అది రెడ్యూసెస్ స్టాపింగ్ డిస్టెన్సెస్ అనమాట. అండ్ ఓవరాల్ సేఫర్ బ్రేకింగ్ మెకానిజం మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో సీట్ హైట్ పరంగా చూసినట్లయితే మనకి 780mm సీట్ హైట్ లభిస్తుంది, అంటే ఆల్మోస్ట్ లోవెస్ట్ సీట్ హైట్ అండి. సో యావరేజ్ హైట్ రైడర్స్, షార్టర్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ దే కెన్ పుట్ బోత్ దేర్ ఫీట్ ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్. అండ్ లేడీస్ కూడా, చాలామంది లేడీస్ ఈ మధ్య రైడింగ్ కల్చర్ని ఎంబ్రేస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక స్టార్టింగ్ పాయింట్గా, అంటే ఇనీషియల్గా బండి మీద కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ఒక లైట్ వెయిట్ మంచి రిలయబుల్ బైక్ కావాలనుకుంటే ఈ రైడర్తో వాళ్ళు బైకింగ్ కల్చర్ని ఎంబ్రేస్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కూడా ఎటువంటి ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా మనకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అది కూడా అల్టిమేట్ అనమాట. సో స్పీడ్ బ్రేకర్స్ గురించి దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్తో పాటు వస్తుంది. అండ్ సీటింగ్ కూడా స్ప్లిట్ సీట్, సింగిల్ సీట్ లేఅవుట్, డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఉంది రైడర్కి, మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఉంది లేడీస్కి. అండ్ ఈజీగా యాక్సెస్ చేయడానికి సీట్ ఇక్కడ ఇవ్వబడింది. ఇంట్లో అమ్మగారు కానీ ఎవరైనా కూర్చోవాలనుకుంటే ఈజీగా వాళ్ళు కూర్చునేటట్టు ఇక్కడ లోవర్ సీట్ మనకి ఆఫర్ చేయబడింది. వెనకాల టైల్ ల్యాంప్ కూడా మనకి చాలా చక్కని టైల్ ల్యాంప్ అనేది వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్టార్ ఆఫ్ ద షో మనము ఈ ఫుల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ చూడొచ్చు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, పవర్ మోడ్ అండ్ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు వస్తుంది. సో ఇటువంటి అంటే అన్హర్డ్ ఆఫ్ ఫీచర్స్ 125cc ఆఫర్ చేయాలంటే అది కేవలం మన టీవీఎస్ వల్లనే సాధ్యం అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు టీవీఎస్. అది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఇంత చక్కని ఫీచర్స్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు టీవీఎస్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సో ఆన్ ద గో ఛార్జింగ్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోవచ్చు. టెయిల్ ల్యాంప్ మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఆఫర్ చేశారు, నీట్లీ ఇంటిగ్రేటెడ్ టెయిల్ ల్యాంప్. ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ కూడా ఆఫర్ చేస్తే బాగుంటుంది. మిరర్స్ చాలా నీట్గా ఆఫర్ చేయబడి ఉన్నాయి. అండ్ దీంట్లోనే మనకి డిఫరెంట్ థీమ్స్ వస్తాయి, డే థీమ్ ఇంకా నైట్ థీమ్ అనమాట. అది యాంబియంట్ సెన్సర్ ప్రకారంగా, అంటే డార్క్ అయ్యే కొద్దీ ఇది బ్లాక్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా డే టైంలో ఇది వైట్ కలర్ స్క్రీన్తో పాటు వస్తుంది. దీంట్లోనే మనకి ఇక్కడ స్విచ్ ఉంది. మీరు ఈకో మోడ్లో పెట్టుకుంటే ఇంకా మైలేజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. పవర్ మోడ్లో పెట్టుకుంటే ఇలా పవర్ మోడ్ అని మనకి ఇక్కడ డిస్ప్లే చేంజ్ అవుతుంది. అప్పుడు పవర్ పికప్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇట్లా ప్రతి విషయంని ఒక 125cc బైక్లో ఆఫర్ చేయడం, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ 200cc బైక్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ కూడా ఈ రైడర్లో ఆఫర్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు టీవీఎస్ అండి. ఇంకోటి మనకి ఇంజిన్ కౌల్ కూడా చూడండి, డిజైన్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా నీట్గా ఇచ్చారు. ఈ కౌల్ కానివ్వండి, ఈ హీట్ షీల్డ్ కానివ్వండి, సాటిన్ క్రోమ్ ఫినిష్తో పాటు ఇచ్చారు మనకి ఎగ్జాస్ట్కి. సో ఇలా వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్స్గా ముందుకు వస్తుంది మనకి
రైడర్ 125 కంఫర్ట్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు అనొచ్చన్నా మళ్ళీ బండి నడిపించడానికి ఎలా ఉందంటే, నేను అదే చెప్తున్నాను తమ్ముడు, ఆల్మోస్ట్ ఒక 150cc బైక్ నడిపించే ఫీల్ వస్తుంది. థ్రాటిల్ రెస్పాన్స్ చాలా క్రిస్ప్గా, చాలా క్లీన్గా ఉంటుంది, ఎఫర్ట్లెస్గా ఉంటుంది. థ్రాటిల్ రొటేషన్ అనేది మరీ ఎక్కువ మీరు తిప్పాల్సిన అవసరం లేదు. ఆ థ్రాటిల్ రొటేషన్ అనేది రిడ్యూస్ చేయబడింది. సో ఈజీగా మీరు ఫుల్ థ్రాటిల్ యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా క్లచ్ పుల్ అనేది చాలా చాలా లైట్గా ఇచ్చారు. సో మీకు ఎక్కువ ఫిటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఆఫర్ చేస్తుంది. గేర్ షిఫ్ట్స్ అనేది చాలా చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ సీట్లో యూజ్ చేసిన ఫోమ్ క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ ఫోమ్ యూజ్ చేస్తారు. దానివల్ల మీకు లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఎటువంటి సమస్యలు లాంగ్ రైడ్ తర్వాత, అంటే హోల్ డే నడిపించిన తర్వాత మీకు బ్యాక్ పెయిన్ కానీ ఎటువంటి సమస్యలు రావు. ఇక్కడ నుంచి ఒకటే స్ట్రైట్ లైన్. సో దట్ ఈస్ ద రైడర్స్ ట్రయాంగిల్ అనమాట. ఆ రైడర్స్ ట్రయాంగిల్ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది కాబట్టి మీకు స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది. కాబట్టి మీకు లోవర్ లంబార్ రీజన్ పైన, బ్యాక్ రీజన్ పైన ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా ఉంటుంది ఆఫ్టర్ లాంగ్ రైడ్స్. దానికి సహాయపడేది సూపర్బ్ చాసీ స్ట్రక్చర్ అండ్ మోనోషాక్ కూడా మనకి సహాయపడుతుంది టు ఆఫర్ ఇంక్రీస్డ్ రైడింగ్ కంఫర్ట్ అండ్ సూపర్బ్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. అదే మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్తో చేయబడింది కాబట్టి మనకి బండి ఫ్లికబిలిటీ, డైరెక్షన్ చేంజెస్, ఈజీగా మీరు ట్రాఫిక్లో దూరి వెళ్ళిపోవచ్చు. మంచి బ్యాలెన్స్ అనేది బండి ఆఫర్ చేస్తుంది. మోనోషాక్ ఆఫర్ చేయబడింది కాబట్టి, ప్లస్ మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేయబడింది టు ఆఫర్ గ్రేట్ కార్నరింగ్ స్టెబిలిటీ అనమాట. సో ఇవన్నీ చూసినట్లయితే ఓవరాల్గా రైడింగ్ ప్లెజర్ అనేది నేను చెప్తున్నాను, ఇది ఆల్మోస్ట్ 1 సెగ్మెంట్ అహెడ్. అంటే ఒక 150cc బైక్ ఆఫర్ చేసే రైడింగ్ డైనామిక్స్ ఇది ఆఫర్ చేస్తుంది. దానివల్ల మీకు చాలా రైడింగ్ కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయబడుతుంది. అట్ ది సేమ్ టైం మీకు అలసట అనిపించదు అండ్ ఒక పెద్ద బండి నడిపించే ఫీల్ అనేది మీకు లభిస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like